నమో భగవతే రుద్రాయ. మే 12, 2025 మనకి వైశాఖ పౌర్ణమిగా ఉన్నది. ఈ వైశాఖ పౌర్ణమి రోజు మీరు ప్రత్యేకమైనటువంటి వస్తువులను గనక దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినట్లయితే మీకు సంవత్సరం పాటు కూడా సకల శుభాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మే 12, 2025 వైశాఖ పౌర్ణమి రోజు మీరు దగ్గరలో మీకు సముద్రం ఉంటే సముద్ర స్నానం చేసిన మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ వైశాఖ పౌర్ణమి రోజు మీరు ఏదైనా ఒక చిన్నపాటి మట్టి కుండలో పానకమును ఉంచి ఆ పానకమును మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం వద్ద ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఆ పానకము కుండని కనుక దానంగా ఇచ్చారంటే మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజు పెరుగును కూడా దానంగా ఇవ్వవచ్చు. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజు దోసకాయలను కూడా మనం దానంగా ఇచ్చిన మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజు చెప్పులను కానీ గొడుగును కానీ అలాగే పాదుకలు అంటే ఈ యొక్క చెప్పులు వాటిని కూడా మనం దానంగా ఇవ్వవచ్చు. ఛత్ర చామరాలను కూడా దానంగా ఇవ్వవచ్చు. విసినకర్రను దానంగా ఇవ్వవచ్చు. గొడుగును దానంగా ఇవ్వవచ్చు. ఈ వైశాఖ పౌర్ణమి రోజు వైశాఖ మాసం అంతా కూడా చక్కగా దానాలు ఇచ్చిన మంచి శుభ ఫలితాలు అనేటటువంటివి మనం పొందుతాం. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వస్తువులను దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజు మీరు తులసి కోట వద్ద ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని కూడా వెలిగించడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ తులసి కోట గాని లేదా రావి చెట్టు వద్దకు గాని వెళ్లి ఒక మట్టి ప్రమిదలో ఆవు నేతిని వేసి ఒక 9 ఒత్తులు విడివిడిగా వేసినా పర్వాలేదు, 9 ఒత్తులను కలిపి వేసుకున్నా పర్వాలేదు. అలా వేసి ఆ దీపారాధన చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ తులసి మొక్క దగ్గర ఎవరైతే మహిళలు ఈ దీపారాధన చేస్తారో ఉదయమైనా పర్వాలేదు, సాయంత్రమైనా పర్వాలేదు, చేసినప్పుడు ఓం బృందావన్యై నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు ఈ మంత్ర జపముతో ఆ యొక్క తులసి అమ్మవారికి పూజనంతా కూడా చేసుకున్న సకల శుభాలు కూడా మీకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఎవరైనా సంతానం లేనివారు అంటే వివాహం అయ్యి చాలా కాలంగా వారికి వివాహం అయినా సరే సంతానం లేనటువంటి వారు ఈ చిన్నపాటి పరిహారాన్ని కనుక ఆచరిస్తే ఖచ్చితంగా వారికి సంతాన యోగం అనేటటువంటిది కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే మీరు ముందుగా ఒక తెల్లటి దారాన్ని, ఒక ఎర్రటి దారాన్ని, ఒక పసుపు దారాన్ని తీసుకుని ఆ దారాన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూ 11 మార్లు ప్రదక్షిణం చేస్తూ ఆ దారాలు 3 కలిపి ఆ రావి చెట్టు చుట్టూ కూడా ఆ రావి చెట్టుకు చుట్టడం ద్వారా ఈ 3 దారాలను కలిపి మీకున్నటువంటి సంతాన సమస్యలన్నీ కూడా తొలగి మీకు శీఘ్రంగా సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఆ ప్రదక్షిణ అయిన తరువాత ఆ రావి చెట్టు దగ్గర ఒక చక్కనైనటువంటి దీపాన్ని కూడా వెలిగించండి. ఒక మట్టి ప్రమిదలో ఆవు నేతని వేసి దీపారాధన కూడా చేసుకున్న మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి మనకి కలుగుతాయి. అలాగే వైశాఖ పౌర్ణమి రోజు మనకి కూర్మ జయంతిగా కూడా ఉన్నది. అయితే మహావిష్ణు అవతారం కూర్మ అవతారం అవడం వలన ఈ యొక్క తాబేలు ఉంగరం ధరించడం గాని తాబేలు తీసుకురావడం గాని మన ఇంటికి చాలా శుభ పరిణామాలు అనేటటువంటివి మనకి కలుగుతాయి. అలాగే మన యొక్క పూజా మందిరంలో మీకు పంచలోహాలతో ఉన్నటువంటి తాబేలును తీసుకొచ్చి ఆ యొక్క ఏదైతే ఈ పంచలోహాలతో ఉన్నటువంటి ఆ తాబేలును మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. లేదు పూజా మందిరంలో కాకపోయినా ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి స్థలంలో ఈ యొక్క తాబేలును పెట్టడం ద్వారా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే తాబేలు ఉంగరం, బంగారు తాబేలు ఉంగరాన్ని మధ్య వేలుకు గాని అలాగే ఈ యొక్క ఉంగరపు వేలుకు గాని ధరించిన మంచి శ్రేయస్సు, సమాజంలో గౌరవం అనేటటువంటిది కలుగుతుంది. అలాగే వెండితో తయారు చేసినటువంటి తాబేలు ఉంగరాన్ని ధరించిన మీకు కీర్తి ప్రతిష్టలు పెరగడము అలాగే ధనము రావడం అనేటటువంటిదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కూర్మ జయంతి రోజు మీరు తాబేలు ఉంగరాన్ని కూడా ధరించిన మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఎవరైనా సరే ఈ తాబేలు ఉంగరాన్ని ధరించవచ్చు. అలాగే ఈ రోజు మీరు ప్రత్యేకమైనటువంటి ఒక మంత్రము ఈ యొక్క కూర్మావతారం అంటే కూర్మ జయంతి రోజు ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని కనుక మీరు చదివారు అంటే మీకు ఖచ్చితంగా భూగృహ లాభాలు అనేటటువంటి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అయితే ఈ మంత్ర జపము ఈ కూర్మ జయంతి రోజు 108 సార్లు మీరు తులసి మాలను ఉపయోగించి జపం చేసుకున్నారు అంటే మీకు ఖచ్చితంగా భూలాభం గాని గృహలాభం గాని లేదా ఇళ్లు స్థలాలు కొనడం గాని లేదా ఏదైనా పొలాలు కొనడం గాని కలిగేటటువంటి యోగం మీకు ఉంటుంది. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్ర జపము కనుక చేసుకున్నారు అంటే మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ ఫలితాలు ఈ రెమెడీస్ ఈ పరిహారాలు ఆచరించడానికి మీరు ఈ వైశాఖ పౌర్ణమి మే 12, 2025 కూర్మ జయంతి వైశాఖ పౌర్ణమి రెండు కూడా ఉన్నాయి. కాబట్టి మనకి ఈ సమయంలో మీరు ఈ పరిహారాలు కనుక ఆచరించారంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.